అవసరం ఉందని మీకు ఆదరణతో ప్రూవ్ అవుతుంది. సో కేవలం కొంతమంది చేసిన ఒత్తిడి వల్ల, పన్నాగం వల్ల, ఏం వల్ల నాకు తెలియదు. ఎందుకంటే మళ్ళీ నేను చెప్తున్నాను ఇంకొకసారి, ఇది ఎప్పుడు జరగలేదు ఇలాంటిది. బట్ హోప్ఫుల్లీ ఇక్కడ మా ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మిస్టర్ నరేంద్ర హిరావత్, బాలాగిరి, దీప్తి, మీ అందరం కలిసి గోయింగ్ టు ద జస్టిస్, విల్ ట్రై ఫర్ జస్టిస్ అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆంధ్రప్రదేశ్ కూడా రిలీజ్ చేయడానికి మా వంతు ప్రయత్నాలు మేము చేస్తున్నాం. ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్? ఏపీ గవర్నమెంటు నాకు వెన్నుపోటు కదండి, అసలు ఇది ఎన్టీ రామారావు గారికి తిరిగి మరొక్కసారి వెన్నుపోటు ఇది. ఎందుకంటే ఆయన ఆ రోజున సింహగర్జన మీటింగ్ పెట్టుకోవటానికి అనుమతించకుండా రకరకాల ప్రాబ్లంలు క్రియేట్ చేసి ఆయన మానసిక క్షోభకి గురి చేసి ఆయన చంపేశారు. ఇవాళ ఆయన మీద తీసిన సినిమా రిలీజ్ అవ్వనివ్వకుండా మళ్ళీ వెన్నుపోటు పొడిచారు. ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ కరెక్ట్ ఎగ్జాంపుల్. ఆనాడు సింహగర్జన, ఈనాడు లక్ష్మీస్ ఎన్టీఆర్. కానీ ఈ రోజున ఆ రోజు రామారావు గారికి హెల్ప్ చేయడానికి ఆయన ఫ్యామిలీ లేదు, ఆయన పార్టీ వాళ్ళందరూ కలిసి ఆయన వెన్నుపోటు పొడిచి మోసం చేశారు. ఇవాళ మేమందరం ఇదే రాజ్యాంగ హక్కులు తీసుకుని వాటి బలంతో మేము పోరాటానికి శాయశక్తులా కృషి చేస్తున్నాం. 100% దీంట్లో మాకు విజయం దక్కుతుందని నేను ఎన్టీఆర్ గారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. డెఫినెట్లీ సర్ప్రైజ్ అండి. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే కోర్ట్స్ అన్నీ చాలా ఇంపార్షియల్గా ఉంటాయి అండ్ ఎన్నో ప్రెసిడెంట్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ నిన్న జరిగినప్పుడే సుప్రీంకోర్టు ఒక పర్టికులర్ సినిమా రామ్ జన్మభూమి అనే ఒకదానికి సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత రిలీజ్ ఆపే అర్హత కానీ హక్కు కానీ ఎవరికి లేదని జస్ట్ ఎస్టర్డే వచ్చింది జడ్జ్మెంట్. కేవలం సినిమా రిలీజ్ అయిన తర్వాత డిఫమేషన్ క్వాంటిఫై చేసుకుని దానికి తగ్గ డ్యామేజెస్ అడగటానికి ఒకరికి ఇది ఉంది, కానీ సినిమా రిలీజ్ ఆపే అథారిటీ మాత్రం ఎవరికి లేదు. అది కూడా మీకు తెలంగాణ హైకోర్టులో కవర్డ్ ఆర్డర్లో చాలా స్పష్టంగా వచ్చింది. సో ఇది కేవలం కొంతమంది వెనక ఉన్నవారు చేసిన ఇది. దట్ ఈస్ మై బేసిస్. ఏ సినిమా అయినా అండి, దాంట్లో ఉన్న ఎమోషన్, మనం ఏం కథ చెప్తున్నాం, ఎవరి కథ చెప్తున్నాం అన్న దాంట్లోంచి ఏ డైరెక్టర్ కన్నా సీరియస్నెస్ వస్తుంది. ఇది మనం చెప్పేది ఒక హిస్టారికల్ లెజెండ్ అయిన ఎన్టీ రామారావు గారి నుంచి ఆయన పడిన, ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫైనల్గా ఏంటంటే అది లక్ష్మీపార్వతి గారికి ఆయనకి ఎలా వచ్చింది బంధం, ఆ బంధాన్ని ఎవరు కొంతమంది ఎజెండాతో ఎలా వాడుకున్నారు, ఆ వాడుకుని చేసిన ఒక కుట్రతో ఆయన మానసిక క్షోభ పెట్టి ఎలా చంపేశారు అన్నది కథ. సో ఈ సినిమా చూడనివ్వకపోవటం వల్ల వెనక ఉద్దేశం ఇమేజ్ దెబ్బతింటుంది, దానివల్ల ఏదో నష్టం వస్తుంది, వాళ్ళు తప్పిస్తే వేరే వాళ్ళు చేయడానికి ఇది ఆస్కారమే లేదు. సో దట్ ఈస్ మై పాయింట్. మేము కృషి చేసేది ఇమ్మీడియట్గా అండి, అంటే ఎందుకని మేము సుప్రీంకోర్టుకి వెళ్తున్నాం యూ పిటిషన్కి. సో నేను ఆబ్వియస్లీ కోర్ట్ అనేది హైయెస్ట్ థింగ్ కాబట్టి నేను జోషియం చెప్పలేను, బట్ వీల్ ట్రై అవర్ బెస్ట్ టు రిలీజ్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. దట్ వీ కాంట్ స్టాప్ అండి. పాయింట్ ఇది, ఇప్పుడు ఏ డైరెక్టర్కైనా సినిమా థియేటర్లో పెద్ద స్క్రీన్ మీద ప్రాపర్ సౌండ్ తోటి తను తీసింది చూడాలని కోరుకుంటాడు. కేవలం కంటెంట్ చూడాలంటే మీరు ఫోన్లో చూడవచ్చు, ఎక్కడైనా చూడవచ్చు, యూనో. బట్ ఐ థింక్ ఇట్స్, కానీ ఎక్కడైనా చూడకపోవటం అనేది సెకండరీ విషయం, ఎవరు ఎక్కడ చూడగలుగుతారని. కానీ ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఒక రియలిస్టిక్ ఫిలిం తీసినప్పుడు ఇలాంటి గ్రౌండ్స్ మీద సినిమా ఆపేయటం అనేది ఐ ఫీల్ ఇట్ సెన్స్ ఇట్స్ రాంగ్ ప్రెసిడెంట్ అండ్ బ్యాడ్ ప్రెసిడెంట్. డెఫినెట్గా అండి, ఎందుకంటే పాయింట్ ఏంటంటే ఇప్పుడు సెన్సార్ అనేది ఎక్కడో, అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బ్యాండిట్ క్వీన్ అని శేఖర్ కపూర్ గారు ఫుల్ దేవి మీద ఒక సినిమా తీశారు.
అది ఫస్ట్ సెన్సార్ కమిటీ చూసి దాంట్లో చాలా చాలా విజువల్ కట్స్ ఆడియో కట్స్ ఇచ్చారు. తర్వాత రివైజింగ్ కమిటీకి వెళ్తే ఆ సర్టిఫికేట్ తీసుకోకుండా వాళ్ళేమో అసలు సినిమా బ్యాన్ చేయమన్నారు, రిలీజ్ చేయొద్దని చెప్పారు. దాని తర్వాత ట్రిబ్యునల్కి వెళ్తే ట్రిబ్యునల్ ఒక్క కట్ కూడా లేకుండా రిలీజ్ చేసామని చెప్పారు. ఎందుకంటే ముగ్గురు వేరు వేరు వ్యక్తులు అక్కడ, వాళ్ళ ఒపీనియన్ అది చెప్పేది. తర్వాత రిలీజ్ అయిపోయింది. రిలీజ్ అయిన తర్వాత ఎవరో హైకోర్టుకి వెళ్తే రిలీజ్ ఆపేశారు. రిలీజ్ అయిన థియేటర్లో ఆడుతున్నది ఆపేస్తే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు మళ్ళీ రిలీజ్ చేయమని. సో ఐ థింక్ అది ఏదో చాలా ఒక వేగ్ కైండ్ ఆఫ్ రూల్స్ ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇంటర్ప్రిట్ చేయటం వలన మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అది, దాని వలన ఈ గొడవలు అన్నీ జరుగుతున్నాయి. కానీ ఇక్కడ వన్ ఆఫ్ ది అంటే సెన్సార్ అనేది డిఫరెంట్ అండి. ఈ పర్టిక్యులర్ సినిమా సెన్సార్ కొంచెం డిఫరెంట్, ఎందుకంటే ఇది ఒక హిస్టారికల్ ఈవెంట్, అందరికీ తెలిసిన ఈవెంట్ ఇది. ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు నేను కొత్తగా చెప్పే కథ కాదు, ప్రతి ఒక్కరికి తెలిసింది. కోర్టు సినిమా చూడలేదు, ఏం అడగలేదు అసలు ఏంటని, జస్ట్ ఒక ఆర్డర్ పాస్ చేశారు అంతే సినిమా రిలీజ్ ఆపేయడానికి. ఇప్పుడు సర్టిఫికేట్ అనేది ప్రాసెస్ అండి, ఎందుకంటే వాళ్ళు అడిగిన కట్స్ మనం తీసి దాన్ని సబ్మిట్ చేసి దాన్ని మళ్ళీ ఇచ్చేది కొంచెం అంటే మన టెక్నికల్గా మళ్ళీ దాన్ని చేయటానికి ఆ ప్రాసెస్లో జరిగింది. కానీ సెన్సార్ బోర్డు తరపు నుంచి ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లం. అవును, ఇప్పుడు 100% అన్యాయం జరిగినట్టు కదండి. ఇప్పుడు ఏ డైరెక్టర్ అయినా సినిమా తీసేది ప్రేక్షకులు చూపించడానికి, అప్పుడు కొంతమంది ప్రేక్షకులు చూడటానికి వీలు లేదు అనే ఒక నిబంధన వచ్చినప్పుడు అన్యాయం జరిగినట్టే కదా. అన్ని చోట్ల రిలీజ్ అయిన అన్ని చోట్ల ఫెంటాస్టిక్ రిపోర్ట్స్ వస్తున్నాయండి. అదే నేను చెప్పి ఇంత హౌస్ఫుల్ వస్తుంది, అక్కడే మీకు ప్రూవ్ అవుతుంది అందరికీ నిజం చూడాలనే కోరిక ఉందని. అప్పుడు కేవలం ఒక అలాంటి ఉత్తర్వుతోటి చూడకూడదని ఒక పర్టికులర్ ప్రాంతాన్ని ఆపేయటం అనేది ఏ విధంగా జస్టిస్ అనేది నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఒక పాయింట్ అండి, నిజం అనే దానికి మీనింగ్ లేదు, ఎందుకంటే వీడియో ఎవిడెన్స్ లేకపోతే నిజం అనేది ఎవరు ప్రూవ్ చేయలేరు. నేనున్నానా, నేను లేనప్పుడు, మీరున్నారా, మీరు లేరు, చూసే ఆడియన్స్ లేరు. 20 సంవత్సరాల క్రితం జరిగింది. ఇంకా ఉన్న వాళ్ళని మనం తీసుకుంటే వాళ్ళు కూడా నిజం చెప్తారని గ్యారంటీ లేదు, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడున్న పరిస్థితి వేరు, వాళ్ళకి అనుకూలంగా చెప్తారు. సో ఫైనల్గా ఏంటి, నిజం అనేది నమ్మబుల్గా ఉండాలి ఎవరు చూసేవాడికి. అతనికి ఆల్రెడీ కొంత తెలుసు ఇలా జరిగింది, మీకు ఒకవేళ కాదు అంటే మీరు ఆల్టర్నేటివ్ చెప్పగలగాలి. యూనో, సో నేను రీసెర్చ్ చేసి నేను సేకరించిన సమాచారం, నేను ఇంతమంది ఇంటర్వ్యూ చేసి దాంట్లోంచి వచ్చిన నిజాన్ని నేను మనస్ఫూర్తిగా నమ్మిన నిజమే నేను తీసింది లక్ష్మీ ఎన్టీఆర్. యా, అంటే ఇప్పుడు పాయింట్ అండి ఒకటి, ఇప్పుడు పద్మావత్ కేసులో 4 స్టేట్ గవర్నమెంట్స్ మేము సినిమా రిలీజ్ చేయము, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, గుండాలు వచ్చేసి థియేటర్లు బాగా కొడతారు, ఇలాంటివి చెప్పారు. ఏది యాక్చువల్గా చీఫ్ మినిస్టర్ చెప్పారు మేము రిలీజ్ చేయమని. అక్కడ సుప్రీంకోర్టు ఏమిచ్చిందంటే గూండాలని కంట్రోల్ చేసే శక్తి నీ దగ్గర లేనప్పుడు సీఎం సీట్లో ఎట్లా ఉన్నావు అని అడిగి ఆ ఆర్డర్ తోటి రిలీజ్ అయింది పద్మావతి. సో ఎప్పుడు కూడా మీరు ఏదో గొడవలు చేస్తారని ఒక లెజిటిమేట్గా జరిగిన దాన్ని ఆపేస్తే అక్కడ సమాజానికి సొసైటీ కానీ మీనింగ్ లేదు. ఐ డోంట్ థింక్ సో అండి. ఇంకొకటి అండి, రాకేష్ రెడ్డి వైసీపీలో ఉండటం అనేది అసలు పాయింట్ కాదు, ఎందుకంటే దీని వలన వైసీపీకి ఉపయోగపడుతుంది అంటే అసలు వైసీపీ మనిషి ఎందుకు పెడతారు, ఒకవేళ వాళ్ళు చేసి ఉంటే నాకే ఇస్తారు డైరెక్ట్గా, లేకపోతే ఊరు పేరు తెలియని ఏ పార్టీ కనెక్షన్ నేను చేస్తాను. ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ దట్. వాళ్ళ ప్రాబ్లం ఈజ్ సినిమాలో ఉన్న నిజాలు బయటకు తెలియకూడదని ఒక్కటే వాళ్ళ ప్రాబ్లం, కానీ ఎవరెవరు ఏం తీశారు పాయింట్ ఏది కదండి. నేను ఇప్పటికి చెప్పాను, మీరు వినలేదా? నిజం అనేది ఎవరికి తెలియదు, నేను నమ్మిన నిజం, నేను సేకరించిన నిజం చేశాను. మీరు ఒకవేళ ఒక ఆర్టికల్ రాసినా, ఒక న్యూస్ వచ్చినా అన్నీ కూడా హియర్సే ఉంటాయి. వీడియో ఎవిడెన్స్ లేనిది ఏది మనం నిజం అని నిర్ధారించలేము.
అందుకని నిజం అనేది నమ్మబుల్గా ఉండాలని చెప్పారు. యా ఏదండి డెఫినెట్గా అండి. ఇప్పుడు ఈ రోజుల్లో అండి సినిమా రిలీజ్ అనేది ఒక్క చోట అయితే అన్ని చోట్ల అయినట్టే. ఇది కేవలం మనం మీడియం గురించి మాట్లాడుతున్నాం, థియేటర్స్. ఇప్పుడు నిజంగా మనం ఎక్కడో ప్రపంచంలో ఎక్కడో మారుమూల కంట్రీలో తీసిన సినిమా కూడా మనం ఇవాళ చూడాలనుకుంటే మన దగ్గరికి వస్తుంది, అది ఆగదు. రెండోది, ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు ఒకవేళ అది కొంచెం లేట్ అయినా సోషల్ మీడియాలో అసలు సినిమాలో ఏముంది, ఏం సీన్లు ఉన్నాయి అనేది నిమిషానికి బయటకు వచ్చేస్తాయి, ఇది రిలీజ్ అయిన ఫస్ట్ షో అయిపోయే టైంకి. సో అలాంటి రోజుల్లో నిజం అనేది దాచడం అనేది ఇంపాసిబుల్. మామూలుగానే ఇది కమ్యూనిస్ట్ డిక్టేటర్షిప్ కంట్రీలో కూడా చేయలేం, ప్రజాస్వామ్య దేశంలో ఇంపాసిబుల్. అందుకని నిజం ఆపటానికి ఎప్పుడు మీరు ట్రై చేసినా అది యాక్చువల్గా బ్యాక్ ఫైర్ అయ్యి అది ఎవరైతే అటెంప్ట్ చేశారో వాళ్ళకి ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. అవసరం లేదండి. ఇప్పుడు జరిగింది నేను ఫీల్ అయింది చెప్పాను. ఇండస్ట్రీకి సపోర్ట్ ఏమి నాకేం అవసరం, ఇండస్ట్రీకి నేనే అవసరం, నాకు ఇండస్ట్రీ అవసరం. యా ఇప్పుడు ఇందాక నేను చెప్పింది ఎన్నరావండి మీరు, దీని వెనక ఎవరు ఉన్నారు నాకు తెలుసు మీకు తెలుసు అని చెప్పాను. మళ్ళీ ఎవరు ఉన్నారు నేను ఏం చెప్పాలి? అవును కరెక్ట్, అది అని కానీ వాళ్ళు తెలుసుకోలేక చేస్తున్నారంటున్నా. ఎప్పుడైనా సరే మీరు నిజాన్ని అడ్డం పెట్టడానికి ట్రై చేస్తే అది ఇంకా ఎక్కువ భయంకరంగా అయిపోతుంది.